యువతలో క్రీడా నైపుణ్యం వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర, దాని గురించి అసలు ఏమంటారు మీరు? యువతకి ముఖ్యంగా స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధించి ఆడదాం ఆంధ్ర అనేది ఒక కార్యక్రమం పెట్టడము. ఇది ఇప్పుడు ఆల్రెడీ 2-3 నెలలు మాత్రమే పరీక్షా సమయం ఉన్న సమయంలో ఓట్ల కోసమో లేకపోతే వేరే ప్రయోజనాల కోసం పెట్టింది తప్పించి ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో యువతకు నైపుణ్యాన్ని వెలికి తీయడంలో వెనుకబడ్డ జగను కేవలం 2-3 నెలలు మాత్రం ఎలక్షన్ సమయంలోనే ఆడదాం ఆంధ్ర ఎందుకు గుర్తొచ్చిందో మాకైతే అర్థం కావటం లేదు. ఫిబ్రవరి మార్చిలోనే మీరు పరీక్షల సమయం కూడా గవర్నమెంట్ కూడా ప్రకటించింది. ఏప్రిల్లో ఎలక్షన్స్ 15 రోజులు 20 రోజులు ముందుగానే వెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారే తెలియజేశారు. మరి ఆడదాం ఆంధ్రకి ఏ విధంగా విద్యార్థులు యువకులు సమాయత్తం అవుతారో మాకైతే అర్థం కావటం లేదు. మరి చూస్తే కనుక 4.5 సంవత్సరాల నుంచి క్రీడా శాఖను పట్టించుకోకుండా, అసలు క్రీడాకారులను పట్టించుకోకుండా మరి అకస్మాత్తుగా ఇప్పుడు ఈ ఎలక్షన్ సమయంలోనే ఎందుకని దీన్ని ప్రవేశపెట్టారనుకోవచ్చు అంటారు? అదే చెప్తా ఉన్నాము. ఇంకో కేవలం కొన్ని రోజుల్లో కొన్ని నెలలు మాత్రమే ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనే వచ్చే సమయంలోనే వీళ్ళు కూడా ఆడదాం ఆంధ్ర అని ఇప్పుడు మొదలు పెడితే ఆ ఎలక్షన్ సమయానికి ఓట్ల రూపంలో యువకుల దగ్గరికి వెళ్ళవచ్చని కిట్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తా ఇది ఒక ఎలక్షన్ జిమ్ముకుగానే మేము చూస్తూ ఉన్నాము. యువతకి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీ ఎత్తున పెరిగినాయి అని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు కదా, అది వాస్తవమే అంటారా? వాస్తవమే. ఎలా అంటే స్విగ్గీ జొమాటోల్లో MBAలు MCAలు PGలు గ్రాడ్యుయేషన్లు చేసి స్విగ్గీ జొమాటోల్లో లక్షల మంది యువకులు చేరుతున్నారంటే మరి ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించిందో మనమైతే మీరే స్విగ్గీ జొమాటో ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో మీరు కల్పించారా? ప్రభుత్వ రంగ సంస్థ కాదు కదా, ప్రైవేట్ సంస్థల్లో కేవలం 10,000కి 12,000కి చేసుకుంటా ఉన్నారు స్విగ్గీ జొమాటోల్లో. అంటే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే స్విగ్గీ జొమాటోల్లోకి వెళ్ళాల్సిన అవసరం యువతకు ఏముంటుందని మేమైతే ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పుడు మరీ ముఖ్యంగా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కొత్తగా గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కింద అయితే కొన్ని ఇస్తున్నారు కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 కింద. అసలు ఎలా చూడొచ్చు అంటారు వాటిని? ఇన్ని సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ అన్నారు. మరి 4.5 సంవత్సరాల నుంచి ప్రకటించబోవటం వల్ల వయోపరిమితి అనేది వాళ్ళకి చాలా అడ్డంకులుగా మారే అవకాశం ఉంది. దాన్ని ఎందుకని పరిగణలోకి తీసుకోలేకపోతున్నారంటారు మరి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆయనలో ఒక మేలుకొలుపుతనం వచ్చిందేమో అర్థమవుతా ఉన్నది. 4.5 సంవత్సరాలుగా యువకులు విద్యార్థి యువజన సంఘాలుగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే పాదయాత్రలో చెప్పారో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను అధికారంలో రాగానే జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ పేరుతో నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. మెగా DSC విడుదల చేస్తా అన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 విడుదల చేస్తామన్నారు. కేవలం తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగులు ఏ విధంగా అయితే కేసీఆర్కి పట్టిన గతే నాకు కూడా పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవడం వల్లే కేవలం కొన్ని ఉద్యోగాలు మాత్రమే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఉద్యోగాలు విడుదల చేశాను, నిరుద్యోగ యువత వెంట నేను ఉన్నానని అబద్ధాలు చెప్పడానికి మాత్రమే ఈ కొన్ని ఉద్యోగాలు మాత్రమే విడుదల చేశారు. ఖచ్చితంగా యువత కూడా తెలుసుకుంటా ఉన్నారు. 2,35,000 ఉద్యోగాలు ఎక్కడ? గ్రూప్ 1 గ్రూప్ 2 కేవలం 800 ఉద్యోగాలు. ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 శాఖల్లో కూడా 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. అది కాకుండా 800 ఉద్యోగాలు వదిలారు. మీరు 4 సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యోగాలు వదలకుండా 4 సంవత్సరాల వయోపరిమితి తల్లిదండ్రులు పెట్టిన ఖర్చుతో గుంటూరు నగరంలోనే చూస్తూ ఉన్నాం. బ్రాడీపేటలో అనేక వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వీళ్ళు వయసు అయిపోయింది, దయచేసి మీరు 4 సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి మా వయోపరిమితిని పెంచండి అని అభ్యర్థుల తరపున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక మెగా DSC రాగానే మెగా DSC నిర్వహిస్తాను, ఏదైతే ఖాళీగా ఉన్నాయో 25,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న ఆయన ఇంతవరకు మెగా DSCని పక్కన పెడితే ఒక DSCని కూడా ఎందుకని చేయలేకపోయారంటారు? కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది, దాదాపు ఆంధ్రప్రదేశ్లో 30,000 పైచీగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం చెప్పింది. మరి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా DSC విడుదల చేస్తానని చెప్పిన ఆనాటి మాటలు ఒట్టి నీటి మూటలే అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ఈ యొక్క DSC అభ్యర్థులు కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు కానివ్వండి, మీరు జాబ్ క్యాలెండర్ పేరుతో ఇస్తామన్న 2,35,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇస్తామన్న అభ్యర్థులు కూడా మేము కూడా మీరు చెప్తా ఉన్నారు, నేను సంక్షేమ పథకాలు బటన్ ద్వారా నొక్కుతా ఉంటే మీ ఇళ్లలో డబ్బులు పడతా ఉన్నాయి.
ఉన్నాయని. 75 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో సంక్షేమ పథకాలు ఇస్తానే ఉన్నారు, కానీ పేదరికం పోవటం లేదంటే కారణము ప్రభుత్వము విద్య, వైద్యం, ఉపాధి చూపించాల్సిన కనీస బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉంది. మీరు 2,35,000 ఉద్యోగాలు ఇవ్వకుండా నేను బటన్ నొక్కుతా ఉన్నాను, సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మేము కూడా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ యొక్క బటన్ పేరే ఈవీఎంలో మీ యొక్క భవిష్యత్తును మార్చే బటను. మేము కూడా నొక్కడానికి సిద్ధంగా ఉన్నాము. మేము కూడా తగిన శాస్తి చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి దాంట్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కల్పిస్తున్నారో దీంట్లో గెలిచిన వాళ్ళకి ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి స్టేట్ వైడ్న. అలాగే చూస్తే కనుక కమిటీలు ఏదైతే కనుక రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, నేషనల్ స్థాయిలో జరుగుతున్న క్రీడల్లో అవకాశాలు ఉంటాయంటూ ఒక ప్రకటన అయితే చెప్తున్నారు కదా, ఇది వాస్తవమే అంటారా? మీరు ఇచ్చిన హామీకే దిక్కు దివాణం లేకుండా పోయింది. 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్న నువ్వు మాట మీద నిలబడకుండా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయని మీరు ఈనాడు ఆటలు ఆడదాము, ఆంధ్ర ఆడదాము అదిదని చెప్తా ఉన్నారు. కాబట్టి వీటినన్నింటినీ యువత పసిగడతారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఓటమి తప్పదు. మీరు ఎన్ని జిమ్ముకులు వేసినా సరే మీకు గుణపాఠం తప్పదు. చివరిగా ఒక ప్రశ్న, ముఖ్యంగా చూస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2,40,000 ఉద్యోగాలు కల్పించాను నేను అంటున్నారు, అది వాస్తవమే అంటారా? మీరు కల్పించిన వాలంటీర్ ఉద్యోగాలు కేవలం 6,000 రూపాయలు మాత్రమే జీతంతో ఇస్తూ ఉన్నారు. ఆ 6,000 నేటి ఏ పరిస్థితుల్లో సరిపోతాయని మేమైతే గుర్తు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వేరు, ఈ వాలంటీర్ ఉద్యోగాలు వేరు. థ్యాంక్ యూ.